వ్యవసాయం అంటే కేవలం సాగు చేయటం మాత్రమే కాదు, పండిన పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకోగలగటం కూడా. అయితే ఈ పంట విక్రయంలో దళార్ల ప్రమేయానికి చెక్ పెడుతూ మహిళా సంఘాలను భాగస్వాములు చేసింది ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలోని ప్రజాప్రభుత్వం. ఇందిరా మహిళా శక్తి ద్వారా గ్రామ సమాఖ్యలు నేడు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులుగా మారారు. కేవలం పర్యవేక్షణ మాత్రమే కాదు, ధాన్యం తూకం వేయటం నుండి బస్తాల్లో నింపటం, నాణ్యతను పరీక్షించడం వరకు ప్రతి అడుగులోనూ మహిళలు తమ సమర్థతను చాటుకున్నారు. తేమ కొలిచే యంత్రాలు, అధునాతన క్లీనింగ్ మిషన్స్ తో ధాన్యం నాణ్యత తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నేడు గ్రామ సమాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా 3195 కొనుగోలు కేంద్రాలను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నాయి. దీనివల్ల దళార్ల బెడత రైతులకు తప్పడమే కాకుండా సకాలంలో కొనుగోలు జరుగుతున్నాయి. మహిళా సంఘాల కార్యదక్షతకు నిదర్శనంగా ఇప్పటి వరకు ఏకంగా 158 కోట్ల రూపాయల భారీ కమిషన్ ను వారు ఆర్జించారు. పౌర సరఫరాల శాఖకు వెన్నుముకగా నిలుస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తున్నారు. ఒకప్పుడు కేవలం పొలం పనులకే పరిమితమైన మహిళలు మరి నేడు వేల కోట్ల రూపాయల విలువైన ధాన్యం సేకరణను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తుండడం ఒక సామాజిక అద్భుతం. ప్రజా ప్రభుత్వంలో ఇందిరా మహిళా శక్తితో వికసిస్తున్న తెలంగాణని ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.